తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ థియేటర్స్ బంద్. ఈ ఇష్యూలో ఆ నలుగురు అనే మాట ఎక్కువగా వినబడుతోంది. అసలు ఆ నలుగురు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎంతో మందిలో ఉంది. ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతలు అన్నట్టుగా మొదలైన ఈ సమస్య పవన్ కళ్యాణ్ వర్సెస్ ఆ నలుగురుగా మారిపోయింది. ఆ నలుగురిలో ఇద్దరు ఇప్పటికే ప్రెస్ మీట్స్ పెట్టి తాము అందులో లేము అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఏషియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు మాత్రం ఇంకా స్పందించలేదు. అసలు ఆ నలుగురిలో ఏషియన్ సునీల్ పాత్ర ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏషియన్ సినిమాస్ గ్రూప్ ను దివంగత నారాయణదాస్ నారంగ్ స్థాపించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 3 తరాలకు ఒక వారధిలా నారాయణదాస్ నారంగ్ వ్యవహరించారు. టాలీవుడ్ తొలితరం అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ సినిమాలకు నారాయణదాస్ నారంగ్ ఫైనాన్స్ చేసేవారు. అలా ఇండస్ట్రీతో అనుబంధం పెంచుకొని అలా తర్వాతి తరాల నటీనటులతో కలిసి పనిచేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థతో కలిసి పలు చిత్రాలు నిర్మించారు. తెలుగులోనే కాకుండా హిందీ, ఇతర భాషల్లోనూ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. సినీ నిర్మాణం, ప్రదర్శన, పంపిణీ రంగాల్లో చేయి తిరిగిన అనుభవజ్ఞుడైన నారాయణదాస్ నారంగ్ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. నారాయణదాస్ నారంగ్ కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్లతో పాటు ఓ కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ నిర్మాతలే. వాళ్లలో ప్రస్తుతం సునీల్ నారంగ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో పలు శాఖల్లో ఆయన యాక్టివ్గా ఉంటున్నారు. ఆ నలుగురుగా చెప్తున్న వారిలో సునీల్ నారంగ్ పేరు కూడా ఉంది. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో దిల్ రాజు, అల్లు అరవింద్, ఏషియన్ సునీల్, సురేష్ బాబు కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న వాదన ఉంది. వాళ్ల దగ్గర ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. సొంతగా కట్టుకున్నవి కొన్నైతే లీజుకు తీసుకుని మెయింటైన్ చేస్తున్నవి మరికొన్ని. గతంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు సురేష్ బాబు, ఏషియన్ సునీల్ కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దిల్ రాజు ఒక్కోసారి వీళ్లతో కలిసి సినిమాలు కొన్ని విడుదల చేస్తున్నారు. మెజారిటీ తమిళ్ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసింది వీరే. డిస్ట్రిబ్యూట్ సెక్టార్లో ఏషియన్ కు బలమైన వ్యవస్థగా పేరుంది. గతంలో తెర వెనుక ఉన్న ఏషియన్ సునీల్ కొన్ని సంవత్సరాలుగా నిర్మాణంలోనూ అడుగుపెట్టారు. నాగ చైతన్యతో లవ్ స్టోరీ, నాగార్జునతో ది గోస్ట్ తీశారు. ఇప్పుడు ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో కుబేరా తీస్తున్నారు. ప్రస్తుతం నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ రావుతో కలిసి ఏషియన్ సినిమాస్ ప్రొడక్షన్ చేస్తోంది. ఏషియన్ గ్రూప్ ప్రయాణం గురించి మాట్లాడుకుంటే సినిమాలు ఫైనాన్స్ ఇచ్చే స్థాయి నుంచి మొదలై చిత్ర పరిశ్రమలోని కీలకమైన డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ప్రొడక్షన్ వంటి వాటిల్లో కూడా కీలకంగా వ్యవహరించేలా ఎదిగింది. ఏషియన్ సినిమాస్ ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకోసం భారీ బడ్జెట్ చిత్రాలకు సహాయ సహకారాలు అందిస్తూనే ఆ భారీ సినిమాలను ప్రేక్షకులు సరికొత్త అనుభూతితో ఆస్వాదించేలా కూడా ఏషియన్ సినిమాసే చేస్తోంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏషియన్ గ్రూప్ నిర్మించిన మల్టీప్లెక్స్లు. ఈ మల్టీప్లెక్స్ల వల్లే మెట్రో నగరాల్లో మధ్యతరగతి ప్రేక్షకులతో పాటు డబ్బున్న వాళ్లు కూడా సినిమాలను ఆస్వాదించేందుకు వస్తున్నారు. గతంలో సినిమా థియేటర్లు ఎలా ఉండేవో తలుచుకుంటేనే భయమేస్తుంది. చాలా థియేటర్లో టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండటంతో మహిళా ప్రేక్షకులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. సీట్లు కూడా అంత కంఫర్ట్ గా ఉండేవి కాదు. కొన్ని థియేటర్లో అయితే సీట్ల కింద ఎలుకలు పరిగెత్తేవి. ఫుడ్ కూడా అంత నాణ్యంగా ఉండేది కాదు. అసలు ఈ జనరేషన్ వాళ్ళు అలాంటి థియేటర్లో కాలు పెడతారా? బాహుబలి లాంటి విజువల్ వండర్స్ సినిమాలను పాత థియేటర్లో పూర్తి స్థాయిలో ఆస్వాదించే అవకాశం ఉండేదా? ఇక్కడే ఏషియన్ సినిమాస్ తన ప్రత్యేకతను చాటుకుంది. కేవలం భారీ సినిమాలను నిర్మిస్తే సరిపోదని, వాటిని అంతే క్వాలిటీతో ప్రేక్షకుల దగ్గరకు చేర్చాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే అత్యాధునిక సదుపాయాలతో మల్టీప్లెక్స్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఏషియన్ సినిమాస్. ముఖ్యంగా తెలంగాణలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్లను
అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో ఏషియన్ సినిమాస్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఏషియన్ సినిమాస్ తీసుకున్న నిర్ణయంతో ఒక రకంగా కొన్ని థియేటర్స్ మూతపడకుండా బతికి బట్టగలుగుతున్నాయి. కరోనా తర్వాత చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని థియేటర్లు ఫంక్షన్ హాల్స్ గాను, మరికొన్ని ఇతరత్ర భవనాలుగాను మారిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సత్యం థియేటర్ కూడా నడుపలేని స్థితికి వెళ్లిపోయింది. అయితే ఏషియన్ సినిమాస్ ఆ థియేటర్ను అల్లు అర్జున్ తో కలిసి AAA థియేటర్ గా అత్యాధునిక వసతులతో ప్రస్తుతం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది. AAA కంటే ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి AMB మాల్ ను ఏషియన్ సినిమాస్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో అతి పెద్ద లగ్జరీ మల్టీప్లెక్స్ ఇదే. ఎన్నో ప్రత్యేకతలతో 6-7 స్క్రీన్లతో శరత్ సిటీ మాల్లో AMB థియేటర్ హైదరాబాద్ నగరానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఏషియన్ గ్రూప్ టేకప్ చేసిన థియేటర్లో ఫుడ్ విషయంలో కూడా చాలా మార్పులొచ్చాయి. ఎందుకంటే ఏషియన్ గ్రూప్ ఫుడ్ బిజినెస్ లో కూడా ఉండడంతో థియేటర్లో మంచి నాణ్యమైన ఫుడ్ ను అందించగలుగుతోంది. మిగతా మల్టీప్లెక్స్లతో పోలిస్తే ఏషియన్ గ్రూప్ మల్టీప్లెక్స్ల్లో ఫుడ్ ధరలు కూడా ప్రేక్షకులకు అందుబాటులోనే ఉన్నాయి. దీంతో ఏషియన్ థియేటర్లకు వెళ్లేందుకు జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. AMB AAA రెండు సక్సెస్ అవడంతో మిగతా హీరోలు కూడా మల్టీప్లెక్స్లపై మనసు పడ్డారు. తమ పేరు మీద కూడా ఓ థియేటర్ ఉంటే బాగుంటుందనుకునే వాళ్లు ఏషియన్ సినిమాస్ తో కలిసి అత్యాధునిక సదుపాయాలతో మంచి మంచి థియేటర్లను నిర్మించేందుకు ముందుకొచ్చారు. హీరోలు ప్రస్తుతం సినిమాలే కాకుండా ఇతర వ్యాపారాలపైన దృష్టి సారిస్తున్నారు. రెమ్యునరేషన్ తీసుకున్నామా, సినిమాలో నటించామా అన్నట్టుగా కాకుండా రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. కొందరైతే రెమ్యునరేషన్లు కాకుండా షేర్లు తీసుకుంటున్నారు. కొన్ని ఏరియా హక్కులు తీసుకుంటున్నారు. లాభాల్లో ప్రాఫిట్స్ కావాలని అడుగుతున్నారు. మరికొంతమంది హీరోలైతే ఏకంగా తమ పేర్ల మీద మల్టీప్లెక్స్లను ప్రారంభించేసుకుంటున్నారు. ఏషియన్ సునీల్ టాప్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్లు కట్టిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏషియన్ విజయ్ దేవరకొండ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ను నిర్మించారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి విజయ్ దేవరకొండ ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. తన తల్లి మాధవి పుట్టినరోజు సందర్భంగా ఈ థియేటర్ను విజయ్ దేవరకొండ ప్రారంభించాడు. తర్వాత మాస్ మహారాజా రవితేజతో ఏషియన్ సంస్థ కొత్త వెంచర్ మొదలుపెట్టింది. దానికి ARTగా నామకరణం చేసింది. ART అంటే ఏషియన్ రవితేజ అని. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ART సినిమాస్ ఏర్పాటవుతోంది. అగ్ర హీరోలు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ బాటలోనే నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఏషియన్ సినిమాతో కలిసి ANS సినిమాస్ ఏషియన్ నితిన్ సితారా అనే సింగిల్ స్క్రీన్ థియేటర్ ను ప్రారంభించాడు. నితిన్ కు ఇంతకు ముందే సితారా థియేటర్ ఉంది. తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్ ను రెనోవేషన్ చేయించి ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మార్చారు. ఈ థియేటర్ విజువల్స్ చూస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. సినిమా వాళ్లకు థియేటర్ ఒక దేవాలయం కదా. ఇలాంటి థియేటర్స్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలంటే RTC క్రాస్ రోడ్స్ లోనే. అక్కడ ప్రతి శుక్రవారం పండగే. అక్కడ ఉన్న దేవి, సుదర్శన్, సంధ్యా థియేటర్స్ ప్రతి శుక్రవారం బ్యానర్లు, పూలదండలు, హీరోల కటౌట్లతో నిండిపోతాయి. అభిమానులంతా అక్కడే తమ హీరోల సినిమాల్ని మొదటి రోజు చూడాలని అనుకుంటారు. అయితే అదే ఏరియాలో 14 ఏళ్ల క్రితం మూతపడిన ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ ని ఇప్పుడు మహేష్ బాబు మల్టీప్లెక్స్ గా మార్చబోతున్నారు. RTC క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 35mm థియేటర్ వద్ద చేసే హంగామా అంతా ఇంత కాదు. ప్రస్తుతం ఈ థియేటర్ బాగానే రన్ అవుతోంది. అయితే గతంలో సుదర్శన్ 70mm థియేటర్ కూడా ఉంది. దాన్ని 2010లోనే మూసేశారు. ఇప్పుడు ఆ థియేటర్ స్థలాన్ని లీజుకు తీసుకుని మహేష్ బాబు దగ్గుపాటి రానాతో కలిసి ఏషియన్ సినిమాస్
ఏఎంబి క్లాసిక్ అనే పేరుతో 7 స్క్రీన్స్ ఉండే మల్టీప్లెక్స్ కట్టబోతున్నారని సమాచారం. ఆల్రెడీ గచ్చిబౌలిలో వీరిద్దరూ కలిసి ఏఎంబి మల్టీప్లెక్స్ కట్టగా అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దీంతో ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా మల్టీప్లెక్స్ కడుతుండడం, ఆ ఏరియాలో సినిమాలకు ఉన్న హడావుడితో అక్కడ కూడా ఏఎంబిలా సక్సెస్ అవుతుందని అంటున్నారు. తెలంగాణలో ఏషియన్ సినిమాస్ కు ఉన్న థియేటర్స్ లెక్క చూస్తే రాష్ట్రంలో మొత్తంగా 20 సెంటర్లో ఏషియన్ గ్రూప్ కు మల్టీప్లెక్స్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 71 స్క్రీన్స్ ఉన్నాయి. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ విషయానికి వస్తే తెలంగాణలో 41 సెంటర్లో కలిపి 61 స్క్రీన్స్ ఉన్నాయి. అంటే మొత్తం స్క్రీన్స్ కలిపితే 132 స్క్రీన్స్ ఏషియన్ ఖాతాలో ఉన్నాయి. అయితే ఈ స్క్రీన్స్ అన్నిట్లోనూ అక్కడ ప్రేక్షకులకు ఎలాంటి సౌకర్యాలున్నాయి, ఆ థియేటర్స్ లో ఎలాంటి వసతులు ఉన్నాయి అనేది గమనిస్తే మిగతా థియేటర్ల కంటే బెటర్గా అత్యాధునిక వసతులతో ఈ స్క్రీన్స్ నడుస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఏషియన్ సినిమాస్ సినీ ఇండస్ట్రీకి దేవాలయాలైన థియేటర్లను పునర్నిర్మిస్తూ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురు అంటూ ఏషియన్ సినిమాస్ ను నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తే భవిష్యత్తులో థియేటర్స్ కే ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో తమదైన ముద్ర వేస్తూ తన తండ్రి లెగసీని కొనసాగిస్తున్న ఏషియన్ సునీల్ ను ఆ నలుగురిలో కలిపి నెగిటివ్ గా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఏషియన్ సినిమాస్ సినీ ఇండస్ట్రీకి దేవాలయాలైన థియేటర్లను పునఃనిర్మిస్తూ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురు అంటూ ఏషియన్ సినిమాస్ను నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తే భవిష్యత్తులో థియేటర్స్కి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో తమదైన ముద్ర వేస్తూ తన తండ్రి లెగసీని కొనసాగిస్తున్న ఏషియన్ సునీల్ను ఆ నలుగురిలో కలిపి నెగిటివ్గా ప్రచారం చేయటం కరెక్ట్ కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు.